ఎన్నోసార్లు మనం జీవితంలో నిరాశపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం నిరంతరంగా ప్రయత్నించిన తర్వాత కూడా మనం మన లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని. అప్పుడు జరిగేది ఏమిటో మనకి అర్థం కాదు. అలాంటప్పుడే అనిపిస్తుంటుంది మన లక్ష్యం మనం చూడాలనుకున్నాం, ఒక స్వప్నం మనం చేరాలనుకున్నాం, దానికోసం నిరవధికంగా కృషి చేశాం, కానీ మనం దానికి అర్హులం కాదనుకుంటాం. ఆ లక్ష్యం మనకి తగదనుకుంటాం. మనం మనోబలాన్ని పోగొట్టుకుంటాం. కానీ అత్యంత కఠిన పరీక్ష ఎదురైతే దానిని మనం ఎలా అధిగమించాలి? దీన్ని నేను ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. మీరేదైనా వృక్షాన్ని చూడండి, అది కూడా అనేక కష్టాలను ఎదిరిస్తుంది. శిశిర ఋతువుని చూడండి. శిశిర ఋతువు వచ్చిందనుకోండి, చెట్టు ఓటమిని ఒప్పుకోదు. తన పుష్పాలని పత్రాలని రాల్చేస్తుంది. కానీ కొన్ని కొమ్మలు మాత్రం రాల్చకూడదు. ఆ కొమ్మల్ని బలంగానే ఉంచుకుంటాయి. శిశిర ఋతువు వెళ్ళగానే ఆ చెట్టుని చూడండి, వసంతం వస్తుంది, చిగురిస్తుంది, పూస్తుంది. అదేవిధంగా మీరు కూడా జీవితంలో నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. అయినా మీకు సాఫల్యం లభించకపోతే అప్పుడు తమరి మార్గాన్ని మార్చుకోండి, కానీ ముందుకు వెళ్తూనే ఉండండి. ప్రయాణాన్ని నిరంతరంగా కొనసాగించండి. ఏదో ఒక మార్గంలో ఏదో ఒక విధంగా లక్ష్యాన్ని చేరుకుంటే అప్పుడు మీకు అర్థం అవుతుంది తమరి సాఫల్యం తమరి కోసమే నిరీక్షిస్తుంది అని. రాధాకృష్ణ.